హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒక బిగినర్కి హోస్టింగ్ అనేది ఒక డ్రీమ్. అది అండ్ బ్లాగర్ నుండి వర్డ్ప్రెస్కి వెళ్ళాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు అంత బడ్జెట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బడ్జెట్ని ఎఫర్ట్ చేసి వాళ్ళొక హోస్టింగ్ పర్చేస్ చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఒక బ్లాగ్ని లేదా ఒక వెబ్సైట్ని రన్ చేయాలని చాలామంది అనుకుంటారు. కాకపోతే అక్కడ బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు స్పెండ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఒక డిస్కౌంట్ కూపన్ ఉన్న వెబ్సైట్ హోస్టింగ్, అది కూడా మన కోసం 30% డిస్కౌంట్ అనేది ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు మన యూజర్స్కి. ఆల్రెడీ మన ఛానల్ చాలా వరకు రివ్యూస్ ఉన్నాయి, హోస్టింగ్ రివ్యూస్ కానీ, వెబ్సైట్స్ గురించి కానీ, వర్డ్ప్రెస్ రిలేటెడ్ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఆ హోస్టింగ్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే వెళ్ళొచ్చు. సో ముందుగా ముఖ్యంగా ఈ సైట్ని నేను బ్లాగర్ నుంచి కానీ వర్డ్ప్రెస్కి మైగ్రేట్ అయ్యే వాళ్ళు కానీ, సో బడ్జెట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం ఈ హోస్టింగ్ని నేను ఎందుకు రికమెండ్ చేస్తాను అనేది ఒకసారి వినండి. ఇక్కడ వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని ఇక్కడ వీళ్ళ సర్వీసెస్లో యూస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ప్రీమియం సర్వీసెస్ అనేవి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్రైజెస్ కూడా చాలా అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో వీళ్ళు వస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ కూడా వీళ్ళ సర్వర్ ఇమేజెస్. సో ఇక్కడ వీళ్ళు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ని మనకి హోస్టింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం బిగినర్స్ అయిన వాళ్ళకి మనకి ముఖ్యంగా కావాల్సింది షేర్డ్ హోస్టింగ్. కాకపోతే అంతకంటే ముందు మనం వీళ్ళని ఎందుకు నమ్మాలి, అదేవిధంగా వీళ్ళ సపోర్ట్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ హై గ్రేడ్ హార్డ్వేర్స్ ఆల్రెడీ చెప్పిన విధంగా వీళ్ళ సర్వీసెస్ అనేది నాకు చాలా బాగా నచ్చాయి వీళ్ళవి. సో న్యూ ఫాస్ట్ అంటే వీళ్ళు కొత్త సర్వీసెస్ అనేవి టెక్నాలజీని వాడుతున్నారు. అఫోర్డబుల్ ప్రైజెస్. సో ప్రైజెస్ అనేది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నా, ప్రైజెస్ మాత్రం చాలా చీప్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజెస్లో మనకి మంచి మంచి సర్వీసెస్ అంటే టూల్స్ కానీ, అప్ టైం కానీ, రియలబిలిటీ కానీ, లోడింగ్ స్పీడ్ కానీ బాగుంది. కాకపోతే ఏంటంటే యాజ్ పర్ ద ప్రైస్ కొన్ని సందర్భాల్లో అప్ టైం అనేది పోతుంది. సో సుపీరియర్ సపోర్ట్, వీళ్ళు మెయిల్ సపోర్ట్ పెట్టారు. సో ఇక్కడ హోస్టింగ్లో మెయిల్ సపోర్ట్ ఉంది అండ్ చాట్ సపోర్ట్ కూడా ఉంది. ఆన్ ది స్పాట్ వీళ్ళ టీంలోని ఎవరో ఒకరు మీకు రిప్లై ఇస్తుంటారు. సో దానికోసం మీరు ఉండే ప్రాబ్లం లేదు. అండ్ అదేవిధంగా ఇండియన్ కంపెనీ కాబట్టి మనకి రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగులో ఉండకపోవచ్చు, కాకపోతే హిందీలో మామూలుగా ఉంటారు. అండ్ అదేవిధంగా ఆబ్వియస్గా ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఏదైతే ప్రీమియం కంపెనీస్ వాడుతుంటాయో సో అలాంటి హోస్టింగ్, అలాంటి సర్వీసెస్ వీళ్ళు ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ కిందికి వెళ్తే వీళ్ళు cPanel ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు Cloudflareతో ఇంటిగ్రేట్ అయ్యారు. సో క్లౌడ్ లైనెక్స్, సో ఇలాంటివి చెప్తున్నాను అనమాట. సో తర్వాత వీళ్ళు డెడికేటెడ్ సర్వర్స్. సో సర్వర్స్ అనేది మనకి ఎంత దగ్గరలో ఉంటే మన వెబ్సైట్ అనేది లోడ్ అవ్వడానికి అంత ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏషియా పసిఫిక్, సో మనకి ఏషియా అనేది ఇక్కడ సింగపూర్లో దాదాపుగా ఉంటాయి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎక్కడ అనేది వీళ్ళ సర్వర్స్ అనేవి హోస్టింగ్ ఉన్నాయని. సో డెడికేటెడ్ సర్వర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు చూసుకుంటే సింగపూర్ కానీ, చైనా కానీ వాళ్ళు వీళ్ళ సర్వర్స్ అనేవి ఇక్కడ ఏషియా పసిఫిక్ సైడ్కి మొత్తానికి ఈ సింగపూర్ సర్వర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నెట్వర్క్ స్టేటస్ ఉంది అనేది ఇంకా మీరు ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా కానీ, ఏషియా కానీ ఉంటే సో మీకు చూసుకోవచ్చు, మీకు దగ్గరలోని సర్వర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో VPS లొకేషన్స్, సో VPS హోస్టింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి VPS సర్వర్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. సో మన ఇండియాలో ఢిల్లీలో, నోడియాలో ఉన్నాయి VPS సర్వర్స్ అనేది. తర్వాత నెట్వర్క్ స్టేటస్. సో నెట్వర్క్ స్టేటస్ అనేది వీళ్ళు అప్ టైమ్ కానీ, రియలబిలిటీ కానీ వీళ్ళు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ దీని ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ ఫ్రాన్స్, సో ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి అనేది సర్వర్ ఏరియాని బట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. సో ఫ్రాన్స్ నుంచి ఇక్కడ ప్రతిదీ ఉంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ మనం హోస్ట్ మై కోడ్ వెబ్సైట్ డాష్ బోర్డ్ ప్రతిరోజు ఆన్లో ఉంది. తర్వాత ఇక్కడ నోయిడా షేర్డ్ హోస్టింగ్ నోడ్. సో సెప్టెంబర్ 12కి 99.96 ఉంది. తర్వాత ఇక్కడ 100 ఉంది. కాకపోతే ఏ హోస్టింగ్ అయినా కానీ 100% కంపల్సరీ ఇవ్వలేదు. 99.99% కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో చాలా కంపెనీస్ చిన్న ఇంకా వేరే ఉంటాయి ఇలా పాపులర్ కానివి ఏంటంటే అవి వాళ్ళ అప్ టైం అనేది చాలా లో ఉంటుంది. సో అప్ టైం చూసుకోండి. సో ఎందుకంటే అప్ టైం అంటే మన వెబ్సైట్ ఎప్పుడైతే ఆన్లో ఉంటుందో దాన్ని అప్ టైం అంటాం. సో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎవరైనా యూజర్ మన వెబ్సైట్కి
వెళ్తే అక్కడ వెబ్సైట్ లోడ్ అయితే అప్పుడు సైట్ అనేది ఆన్లో ఉన్నట్టు. సో ఎప్పుడైనా డౌన్లోకి వెళ్తే మనం ఆటోమేటిక్గా ఒక యూజర్ లేదా ఒక కస్టమర్ని కోల్పోయినట్టే. అది మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి. అప్ టైం కానీ లోడింగ్ స్పీడ్, సో ఇలాంటివి మనం చూసుకోవాలన్నమాట. మీ వెబ్సైట్ స్పీడ్, లోడింగ్ స్పీడ్ చాలా లేట్ ఉంటే మాత్రం గూగుల్ ఏం చేస్తుందంటే మీ పేజ్ ఐసీఓ ఫ్యాక్టర్ అది కూడా, సో సెకండ్ పేజ్ లేదా థర్డ్ పేజ్కి మీ ర్యాంకింగ్ అనేది దాటుకుంటూ వెళ్ళిపోతుంది. సో అది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ వీళ్ళ హోస్టింగ్లో సర్వీస్ అప్ టైం కానీ రియలబిలిటీ కానీ బాగానే ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఏ హోస్టింగ్ అనేది వెళ్తుంటుంది డౌన్ సైడ్కి. సో మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. హోస్టింగ్లో డొమైన్ కూడా వీళ్ళు సేల్ చేస్తుంటారు. తర్వాత క్లౌడ్ హోస్టింగ్ ఉంది, డెడికేటెడ్ సర్వీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ వీడియోలో మనం షేర్డ్ హోస్టింగ్ తీసుకున్నాం. సో షేర్డ్ హోస్టింగ్ అనేది మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్లో చాలా బడ్జెట్లో మంచి సర్వర్ కావాలంటే మాత్రం నేను ఇక్కడికే రికమెండ్ చేస్తాను. సో దీని తర్వాత మీకు ఇంకా బడ్జెట్ అఫైర్ చేయగలిగితే హోస్టింగ్ దగ్గరికి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ట్రై 30 days ఫ్రీ రీఫండ్ పాలసీ, అంటే వీళ్ళకి 30 days వరకు మీకు రీఫండ్ ఉంది. సో మీ 30 daysలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఆటోమేటిక్గా మీకు రీఫండ్ చేసేస్తారు. సో ఇక్కడ మీకు ప్లాన్స్ చూసుకుంటే ఇక్కడ నేను చాలా వరకు ఉన్న హోస్టింగ్ రివ్యూస్లో ఆల్రెడీ చెప్పాను. సో అన్లిమిటెడ్ వెబ్సైట్స్ కానీ మినిమం 1 డొమైన్ కంటే ఎక్కువ చూసుకోవాలి. సో అది మీ బడ్జెట్ బట్టి. సో ఇక్కడ బిజినెస్ నుంచి వెళ్తే ఏంటంటే మనకి అన్లిమిటెడ్ ఈమెయిల్స్ ఇస్తున్నారు, అన్లిమిటెడ్ డొమైన్స్ని హోస్ట్ చేసుకునే విధంగా ఇస్తున్నారు. సో ఇక్కడ కోర్ ప్లాన్లో 5 డొమైన్స్ వరకు హోస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్లో 1 డొమైన్ వరకే హోస్ట్ చేసుకోవచ్చు. సో మీ బడ్జెట్ని బట్టి, మీ కేటగిరీ, మీ ఏరియాని బట్టి మీ మీద డిపెండ్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ చెప్పినట్టు 5G ప్యూర్ NVMe SSD స్టోరేజ్. సో SSD స్టోరేజ్లో కూడా చాలా వరకు టెక్నాలజీస్ ఉన్నాయి. సో ప్యూర్ NVMe SSD స్టోరేజ్ అనేది వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అదేదైతే కొన్ని ప్రీమియం హోస్టింగ్ కంపెనీస్ యూజ్ చేయట్లేదు, సో అది వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇకపోతే ఇక్కడ చూసుకుంటే అన్లిమిటెడ్ 1 Gbps బ్యాండ్విడ్త్. సో మీరు ఇక్కడ స్పీడ్ అనేది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కోర్ ప్లాన్లో మీరు 5 డొమైన్స్ని హోస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 డొమైన్ మాత్రం హోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అన్లిమిటెడ్ ఈమెయిల్స్, వర్డ్ప్రెస్ ఆప్టిమైజ్. సో హోస్టింగ్ అనేది వర్డ్ప్రెస్కి ఆప్టిమైజ్ చేసి ఉంటుంది కాబట్టి మనకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. తర్వాత SSL సర్టిఫికేట్. సో అది ప్రతి డొమైన్, ఇప్పుడు 5 డొమైన్స్ ఉన్నాయి కదా, సో 5 డొమైన్స్ మీరు యాడ్ చేసుకున్నా కూడా 5 డొమైన్స్కి మీకు SSL సర్టిఫికేట్ అనేది ఫ్రీ ఇస్తారు. సో ఇక్కడ cPanel క్లౌడ్ అనేది లైట్ స్పీడ్ సర్వర్. సో లైట్ స్పీడ్ అనేది చాలా బాగుంటుంది. హోస్టింగర్ కూడా ఇదే టెక్నాలజీ యూజ్ చేస్తుంది. సో నేను హోస్టింగర్ హోస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు లైట్ స్పీడ్కి. సో మీకు PHP ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా వెబ్సైట్ బిల్డర్ 354 చాట్ సపోర్ట్. సో చాట్ కూడా వీళ్ళది చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకి వాట్సాప్లో కూడా మీకు హెల్ప్ కావాలి, వాళ్ళ వాట్సాప్లో కూడా మీకు రిప్లై చేస్తూ ఉంటారు. తర్వాత వీక్లీ బ్యాకప్. సో మనం వీక్లీ బ్యాకప్ లేకున్నా కూడా మనం డైలీ బ్యాకప్ చేసుకోవచ్చు అప్డ్రాఫ్ట్ అనే ప్లగిన్ యూస్ చేసి. తర్వాత క్లౌడ్ ఫ్లేర్. సో క్లౌడ్ ఫ్లేర్ ఇక్కడ వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. సో మనం వేరే హోస్టింగ్ కంపెనీస్లో ఏంటంటే మనం నార్మల్గా మనమే ఇంటిగ్రేట్ చేసుకోవాలి, కాకపోతే ఇక్కడ మనకు ఫ్రీగా వస్తుంది. సో షాఫ్టాక్లెస్ ఇది వర్డ్ప్రెస్కి. సో జెట్ ప్యాక్ 0 డేటాలెస్ డిస్కవరీ. సో మీకు ప్రాబ్లమ్ అయ్యి మీ డేటా మొత్తం వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మనం బ్యాకప్ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు కూపన్ చెప్పాను కదా, సో నేను దానికోసం ముందుగా ఫస్ట్ బేసిక్ ప్లాన్ చూపిస్తాను. సో బిగినర్స్ మన ఎలా అయినా బిగినర్స్ అనుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఒకటే డొమైన్తో కంటిన్యూ అవుతారు. సో ఐ విల్ యూజ్ మై ఓన్ డొమైన్. సో ఓకే, smartsmoon.com ట్రై చేస్తున్నాను. సో ప్రీమియం షేర్డ్ హోస్టింగ్, అది కూడా SSD స్టోరేజ్. సో మీలో ఈ ప్రైస్ కంటే ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి మామూలుగా ఉన్న హోస్టింగ్ కంపెనీస్ అవి HDD స్టోరేజ్ యూజ్ చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి SSD ప్యూర్ SSD ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యాన్యువల్లీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు మీ బడ్జెట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ నేను యాన్యువల్లీ రికమెండ్ చేస్తాను. సో మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు యూజ్ చేయండి. తర్వాత ఇక్కడ అడిషనల్ స్టోరేజ్ ఇవన్నీ ఏమైనా యాక్టివేషన్లో ఉంటాయి, అన్నీ నో పెట్టేసేయండి. సో ఇవన్నీ మనకి అవసరం లేదు. సో ఇక్కడ లైట్ స్పీడ్ సైట్లో ఒక లైట్ అనేది ఫ్రీ ఇస్తున్నారు. సో అది మనం తీసుకోవచ్చు ఫ్రీ ఇచ్చినప్పుడు. తర్వాత డెడికేటెడ్ IP అవసరం లేదు. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 79 అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 79 అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రమోషన్ ఉంది కదా,
సో ఇక్కడ ప్రమోషన్లో సుమన్ 30 అని ఎంటర్ చేయండి. సో సుమన్ 30 అని ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 30% అనేది మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ సుమన్ 30 అని ఎంటర్ చేసి వ్యాలిడేట్స్ అని క్లిక్ చేసినట్టు మీకు చూసుకోవచ్చు 515 అనేది మీ ప్రైజ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ 1 టైం డిస్కౌంట్. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ మీ పేమెంట్ మెథడ్ ఇక్కడ పేటిఎం ఉంది, పేపాల్ ఉంది, బిట్కాయిన్ ఉంది, ఆల్ క్రెడిట్ కార్డ్స్ ఉంది. సో ఇండియన్ సిస్టమ్స్. సో పేటిఎంతో పేమెంట్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు జాయిన్ మెయిల్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా చెక్అవుట్ అని క్లిక్ చేయండి. సో నేను చెక్అవుట్ ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి. సో కోర్ ప్లాన్ ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. సో కోర్ ప్లాన్ చూసుకుంటే మనకి ఆల్రెడీ చెప్పిన విధంగా మీకు మళ్ళీ బై నౌ అని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీరు 5 డొమైన్స్ వరకు హోస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రీ మీకు అన్లిమిటెడ్ డొమైన్స్. సో 5 వరకు. సో ఓకే గ్యాస్, ఇక్కడ చూసుకుంటే మనకి సైట్ లాక్ ఉంది. సో యాన్యువల్లీ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాము. సో మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైనా యాడ్ అయి ఉంటే అవన్నీ తీసేయండి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ 1500 ఉంది కదా. సో నెక్స్ట్ పేజ్లో మళ్ళీ సేమ్ అదేవిధంగా బేసిక్ ప్లాన్కి ఏదైతే ఇచ్చామో సేమ్ అదేవిధంగా ఆటోమేటిక్గా కూపన్ అనేది అప్లై అయిపోయింది. సో కూపన్ ఒకసారి మీకు రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. సో కూపన్ తీసేస్తే మీకు ఆటోమేటిక్గా 1500 ఉంది. సో కూపన్లో సుమన్ 30 ఎంటర్ చేసి వ్యాలిడ్ అని క్లిక్ చేయండి. సో మీకు ఆల్మోస్ట్ 500 రూపీస్ అనేది మీకు డిస్కౌంట్ వస్తుంది. సో మీకు బేసిక్ ప్లాన్ కంటే కోర్ ప్లాన్ అనేది బెటర్ అని నా ఉద్దేశం. సో మీరు ట్రై చేసి కోర్ ప్లాన్కి వెళ్ళండి. సో ఇది ఇక్కడ మీకు వచ్చే డిస్కౌంట్. కంప్లీట్గా మీ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇక్కడ తర్వాత చెక్అవుట్ అని క్లిక్ చేయండి. సో చెక్అవుట్ అని క్లిక్ చేసినట్టే మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే పేమెంట్ ఇచ్చారో సో ఆ పేమెంట్ ఆప్షన్కి రీడైరెక్ట్ అవుతారు, అక్కడి నుంచి పేమెంట్ చేయొచ్చు. తర్వాత మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ లాగిన్ మీరు మీ డీటెయిల్స్లోకి వెళ్ళేసి మీకు లాగిన్ అని క్లిక్ చేయండి. సో లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సో ఆ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. సో మీరు డొమైన్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని ఉండాలి. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసే టైంలో మీరు డొమైన్ ఇచ్చారో సో ఆ డొమైన్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో లేదు ఇంకేమైనా డొమైన్స్ యాడ్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ సి ప్యానల్ అని ఉంది కదా. సో ఇది సో యాక్టివ్ సర్వీసెస్ కోర్ ప్లాన్. సో సి ప్యానల్ క్లిక్ చేసినట్టు మీకు నెక్స్ట్ పేజ్కి సి ప్యానల్కి రీడైరెక్ట్ అవుతారు. సో సి ప్యానల్ ఈజీ ఉంటుంది. మీకు దాదాపు ప్రతి హోస్టింగ్ కంపెనీ అది సి ప్యానల్ యూజ్ చేస్తున్నారు. సో సి ప్యానల్ అది ప్రైవేట్ కంపెనీ. సో ఇక్కడ సి ప్యానల్ చూసుకుంటే మీకు కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఆటో ఇన్స్టాలర్ లేదా సోఫాస్ట్ కలర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సోఫా కలర్స్ యాప్ ఇన్స్టాలర్స్. సో లేదా ఇక్కడ సోఫా ఈ రకంగా క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వర్డ్ ప్రెస్ ఉంటుంది. సో మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకొని వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు చాలా టైప్స్ ఉంటాయి. సో మనం వర్డ్ ప్రెస్ కాబట్టి ఇక్కడ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అంటే ఆటోమేటిక్గా మీకు వర్డ్ ప్రెస్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఐడి క్రియేట్ చేసుకోండి, లాగిన్ అయిపోండి. సో తర్వాత మీ డొమైన్ ఏదైతే ఉంటుందో సో ఆ డొమైన్ /wp admin అని ఇచ్చేస్తే మీరు ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్తారు. సో వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో అవి చూడకపోతే చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, గివ్ అవే. సో నేను బ్లాక్ ఫ్రైడేకి మన ఛానల్ తరపున ఈ హోస్ట్ మై కోడ్ హోస్టింగ్స్ అనేవి గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో గివ్ అవే గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను గివ్ అవే డీటెయిల్స్ గురించి అనౌన్స్ చేస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. 1 year వరకు హోస్టింగ్ని ఫ్రీగా యూస్ చేయండి. సో ఇది గ్యాస్ ఈ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు గివ్ అవేలో ఎంట్రీ ఉండాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.